ఈ విధంగా ఒక రుద్రాక్షని ఎవరు వేసుకోవచ్చు అంటమ్మా, త్రికాల బ్రహ్మచారులే వేయాలి. ఏకముఖి రుద్రాక్ష ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. సాధువులు, సత్పురుషులు, సిద్ధయోగులు, సిద్ధ పురుషులే వేయాలి ఏకముఖి రుద్రాక్ష. అసలు రుద్రాక్షలు ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి చెప్తాం. 32 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి. 22 రకాల రుద్రాక్షలు వాడుకలో ఉన్నాయి. అందులో ఓన్లీ 5 రకాలయే మనం ఎక్కువ శాతం వాడతాం. ఏకముఖి సిద్ధ పురుషులు ఎందుకు వేయాలంటమ్మా, ప్రాణం ఉన్న శివుడికి, ప్రాణం పోయిన శివుడికి అనుకున్న వాళ్ళే వేయాలి. అది కేవలం అఘోరాలు, నాగసాధువులే వేస్తారు. నెక్స్ట్ ఇంకోటి మన దగ్గర చూడండి, పంచముఖి రుద్రాక్ష ఎక్కువ పలుకుతుంది మన దగ్గర. పంచముఖి రుద్రాక్ష అర్థం ఏం తెలుసా అమ్మ, పాండవులు ఎంతో విలువైన జీవితాన్ని చూస్తారమ్మా, కానీ వాళ్ళు చూడండి ఒక శాపానికి ఆ జూదంలో అడవి పాలవుతారు. ఓ రోజు సంధ్యా సమయంలో తల్లి ఏం చేస్తుందంటే మాత పడుకునేప్పుడు ఈ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగు 5 కొడుకుల మీద వేసి ఇలా పడుకుంటుందంట. పడుకున్నప్పుడు అమ్మ ఏమడుగుతుందంటే, పరమశివుణ్ణి నిన్ను నమ్ముకున్నందుకు జీవితం ఇలా ఇచ్చావా, రాజ్యం పోయింది, రాజుల లాంటి నా కొడుకులు ఈరోజు అడవిల పాలయ్యే రాళ్ళల్లో పడుకున్నారుగా, ఇకనైనా మీరు శాంతించి మాకు అవకాశం ఇచ్చి ప్రాయశ్చిత్తాన్ని ఇవ్వగలరా మహాముఖంటి అని అంటే ఆమె శివుడి భక్తురాలు ఆవిడ. తండ్రి ఒకసారిగా ఆ వెన్నెల, ఆ రోజు పౌర్ణమి ఉంటుందమ్మా, ఆ వెన్నెలలో తండ్రి వచ్చి నించుంటాడంట. అడవిలో వచ్చి నించున్నప్పుడు వాళ్ళు ఇట్లా పడుకున్నాడు చూస్తాడంట. చూసి దేవుళ్ళు, రాజులు, పురుషులు అంత జీవితం అనుభవించాల్సిన వాళ్ళు ధర్మం కోసం ధర్మయుద్ధంలో, జూదంలో వెనక్కి జరిగి, ఆ ధర్మయుద్ధంలో జూదం కూడా అదొక గూడుపుటానమైన జూదం, నిజమైన జూదం కాదు అది. అది అందరికీ తెలిసింది. శకుని మహారాజు శకుని చేసింది పెద్ద పెద్ద ఉంటే యక్షకలు. అయితే ఆయన గారు ఏం చేస్తారంటే అవన్నీ గుర్తు చేసి తండ్రి 5 చూసి కన్నీటి ఆ అక్షలు 5 సార్లు వదులుతాడు. 5 సార్లు పడ్డప్పుడు వచ్చినదే పంచముఖి రుద్రాక్ష. ఒక్కసారి వదిలింది ఏకముఖి. తర్వాత 5 ముఖాల రుద్రాక్ష వచ్చిన తర్వాత ఎవరికైతే అవకాశాలు జీవితంలో కూడా అప్పులే ఉంటాయి, ఎమోషన్సే ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి చూడమ్మా, కుటుంబ బాధ్యతలు ఉన్న వాళ్ళు వేయాలి 5 ముఖాల రుద్రాక్ష. ఎందుకు వేయాలి?